హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీ అనుష. వెల్కమ్ టు అనుషాస్ వరల్డ్. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. అందరూ ఉగాది పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగా చేసుకున్నామండి. ఇల్లు క్లీనింగ్స్ అవన్నీ ముందే అయిపోయాయి. గడపను మాత్రం పండుగ రోజునే క్లీన్ చేస్తాను. ఎందుకో నాకు అదొక సాటిస్ఫాక్షను. గడపను నీట్‌గా క్లీన్ చేశాక పసుపు రాసి, తర్వాత కుంకుమ బొట్లు, గంధం బొట్లు, బియ్యం పిండి బొట్లు అన్నీ పెడతాను. ఇదైతే ముగ్గు స్టెన్సిల్ అండి. ముగ్గు స్టెన్సిల్‌తో ముగ్గులు వేయడం నాకు చాలా ఇష్టము. అండ్ గడపకి ఇలాగ బొట్లు పెట్టడం కూడా ఒక ట్రెడిషన్ కదా! గడపను కూడా మనం అమ్మవారుగా పూజిస్తాము. సో, ఇలా గడపకు ముగ్గులు పెట్టి, బియ్యం పిండితో కూడా ముగ్గులు పెడతాము. ఇదైతే మా అమ్మగారు వాళ్ళు, అత్తయ్య గారు వాళ్ళు అందరూ చేస్తారు. సో, నేను కూడా ఫాలో అవుతాను. ఎందుకో ఇలా గడపను అందంగా రెడీ చేశాక, ఒక్కసారి అలా తృప్తిగా చూసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ పండగ స్టార్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక్కసారి మనం అలా చూసుకుని సాటిస్ఫాక్షన్ అయితే చాలు, ఇంకా హ్యాపీ అనమాట. ఓకే, పండగ వైబ్ వచ్చేసింది మనకి. ఇంకేముంది, తర్వాత వంటల ప్రిపరేషన్. మినపప్పు నానబెట్టి ఇడ్లీలకి, గారెలకి అండ్ బూరెలకు కూడా రుబ్బేసుకున్నాను. బూరెల పిండి రుబ్బినప్పుడు ఏమీ వేయం, కానీ గారెల పిండికి మాత్రం కొంచెం ఉప్పు, జీలకర్ర వేస్తాము. ఇవైతే రేషన్ బియ్యం అండి. ఒక పూట నానబెట్టి మిక్సీలో మెత్తగా రుబ్బేసుకుని, తర్వాత బెల్లం కలిపి చలివిడి ప్రిపేర్ చేసుకోవడమే. శనగపప్పును ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి కుక్కర్ పెట్టి 4 విజిల్స్ రానిచ్చి, తర్వాత మనం పట్టుకుని చూస్తే తెలుస్తుంది అది బాయిల్ అయిందని. అప్పుడు ఏం చేయాలంటే, ఇందులో ఎక్సెస్ వాటర్ ఉంటే దాన్ని తీసేయాలి. అలా తీసేసిన వాటర్ని కూడా శనగచారని పెట్టుకుంటామండి. ఎంత కమ్మగా ఉంటుందో టేస్ట్. తర్వాత ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేసి పప్పుని మెదిపేసుకొని ఇలా కలిపి మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మళ్ళీ పాకంలా వస్తుంది. ఇలా పాకంలో వచ్చినప్పుడు అలా వదిలేయకుండా కదుపుతూ ఉంటే అడుగు మాడిపోకుండా ఉంటుందన్నమాట. సో, అలా కదుపుతూ ఉంటే స్లోగా కుక్ అయ్యి దగ్గర పడుతుంది. ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా కొంచెం యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసి పక్కనుంచుకోవాలి. వేడి చల్లారిన తర్వాత వాటిని ఉండల్లా చేసుకోవాలి. ఇది బూరెల లోపల పప్పు అనమాట. ఇలా ఉండలు చేసుకొని పక్కనుంచుకొని, ఇవి కొంచెం చల్లగా అయ్యే వరకు ఉండి గారెలు ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత రైస్లో కొంచెం శనగపప్పు, కొంచెం పసుపు వేసి రైస్ పెట్టేసుకున్న పులిహోర కోసం. తర్వాత ఇది పరమాన్నం ప్రిపరేషన్ అండి. పాలు పొంగిన తర్వాత బియ్యం వేసి సిమ్లో పెట్టి స్లోగా కుక్ చేస్తాను. అది అలా పక్కనుంచి, మనం బూరెలకు రుబ్బుకున్నాం కదా, ఆ పిండి తీసుకొని దానిలో మనం బూరెల కోసం అని చెప్పి పిండి మర దగ్గర చెప్పి సపరేట్గా నూక ఆడించుకోవాలి. ఒకవేళ అలా మనకి తెలియకపోతే మనము ఉప్మాకి వరినూక ఉంచుకుంటాం కదండి, దాన్ని మిక్సీలో వేసి ఒకసారి తిప్పితే కొంచెం పిండిలాగా నూకలాగా వస్తుంది. అది ఒక టిప్ అనమాట. నేను ఫాలో అవుతాను ఎప్పుడన్నా. అలా బూరెలు వస్తాయి. తర్వాత మనం ఏదైతే పరమాన్నం సిమ్లో పెట్టామో అది కుక్ అయిపోయింది. దానిలో నేను ఎప్పుడూ ఆర్గానిక్ బెల్లమే వాడతాను ఎక్కువ. ఆర్గానిక్ బెల్లం వేసి కొంచెం యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేస్తే అది పక్కన పెట్టేసుకోవడమే. వీటిని చిల్లుబూరెలు అంటారు, నైవేద్యానికి స్పెషల్. అవి ఎలా తయారు చేస్తారంటే, బియ్యం మనము ఏదైతే బూరెలకి రెడీ చేస్తామో పిండిని అవి అలాగా బజ్జీలాగా వేసేసుకోవడమే. తర్వాత మామిడికాయని కోసుకొని పక్కన పెట్టుకొని, కొత్త చింతపండులో నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇది వేప పువ్వు ప్రిపరేషన్ అండి. ఇది చేస్తున్నంతసేపు, క్లీన్ చేస్తున్నంతసేపు నాకు చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఉగాది వస్తే ఈ వేప పువ్వు బాగు చేసే డ్యూటీ మనకే వేసేసేవారు. ఇది క్లీన్ చేసిస్తే అమ్మ వాళ్ళు ఉగాది పచ్చడి చేసేవారు. ఇప్పుడు మనమే క్లీన్ చేసుకొని మనమే చేస్తుంటే, అమ్మో మనం పెద్దవాళ్ళం అయిపోయాము, ఉగాది పచ్చడి చేయడానికి రెడీ అయిపోయాము అన్న ఫీలింగ్ వచ్చింది ఒకసారి. ఏంటో మరి నాకు అర్థం కాలేదు. తర్వాత నానబెట్టిన చింతపండుని పులుసు తీసుకోవాలి. తర్వాత అందులోనే అన్నీ మన ఇంగ్రీడియంట్స్, ఉగాది పచ్చడికి ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి. పులుసు పోసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం శనగపప్పు, మామిడికాయ, బెల్లం, వేప పువ్వు వేసి బాగా కలుపుకోవాలి. షడ్రుచులు అంటారు కదండి. తర్వాత కొంచెం అరటిపండు, ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలిపి మనం కొంచెం చేత్తో పిసుకోవచ్చు. నేనైతే స్పూన్తో చేశాను. తర్వాత చేయి పెట్టి కొంచెం అలాగ మెదిపాను. సో, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఎక్కువగా మామిడికాయ వేస్తాను, ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ ఇష్టము. వేసి కలిపేసుకుంటే ఉగాది పచ్చడి రెడీ. అంతే కదండి. తర్వాత పులిహోర కోసం ప్రిపరేషన్ అండి.
దీనిలో శనగపప్పు, మినపప్పు, వేరుశనగ గుళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్ని తాలింపులు వేయాలి. అండ్ కొంచెం ఇంగువ వేస్తాను. చింతపండు గుజ్జు, నిమ్మరసం వేసి బాగా దగ్గరగా ఉడకనిచ్చి దింపేస్తాను. అన్నంలో కొంచెం నూనె వేసి ఈ చింతపండు గుజ్జు వేసి పట్టిస్తాను. మనం చేత్తో కలపొచ్చు అన్న వేడుంటే గరిటె పక్కన పెట్టేసి చక్కగా చేత్తో అన్నం అంతా కలిసేలాగా పట్టించాలి. నాకు ఇలా పులిహోర కలుపుతుంటే మా అమ్మమ్మ గారు, మా అమ్మగారు గుర్తొచ్చారు. పండక్కి వాళ్ళు పులిహోర ఇలానే కలిపేవారు. ఇవైతే నేను ఇవాళ నైవేద్యాల కోసం ప్రిపేర్ చేసినవండి. అన్నీ ఇవాళ ఎందుకంటే రామదేవుని పూజ చేసుకున్నాను, ఉగాది పూజ చేసుకున్నాను అండ్ అమ్మవారికి నైవేద్యాలు పెట్టాను. మొత్తం పులిహోర, బూరెలు, గారెలు, పప్పు, చారు, ఉగాది పచ్చడి, చిల్లు బూరెలు, చలివిడి, వడపప్పు, పానకాలు, పరమాన్నము, తెల్లన్నము అన్నీ రెడీ చేసుకున్నాను. తర్వాత ఈశాన్యం మూల క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టి అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను. ముందు వినాయకుడి పూజ చేసుకుని తర్వాత రామదేవుని పూజ చేసుకున్నాను. తర్వాత నిత్య దీపారాధన దగ్గర ఉగాది పూజ మొత్తం పూర్తయిన తర్వాత అక్కడ పూజ కంప్లీట్ చేసుకుని అప్పుడు అమ్మవారికి నివేదన చేశానండి. నైవేద్యాలు కొంతమంది కోడినది కోసుకుంటారు. మాకైతే కోడిని కోసుకొని నైవేద్యం పెట్టే అలవాటు లేదు. పప్పు అన్నము పరమాన్నంతోనే నైవేద్యం పెట్టుకుంటాము. సో నేనైతే ఇలాగా చక్కగా పులిహోర, పప్పు, అన్నం, బూరెలు, గారెలు, చిల్లు బూరెలు, చారు, పెరుగు అన్నీ చేసి అన్నీ పెట్టేసి అమ్మవారికి చీర జాకెట్టు పెట్టి నైవేద్యం పెట్టేశాను. ఇలా పూజ చేసుకుంటే నాకు చాలా తృప్తిగా అనిపించిందండి. కొత్త సంవత్సరము ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ చేసాము. అండ్ అమ్మవారికి పొగేస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసినాయి, చెప్పక్కర్లేదు. నాకు చాలా బాగా అనిపించింది. టిఫిన్కి కూడా గారెలే వేసుకున్నామండి. థ్యాంక్ యూ.